కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. లోక్ భవన్ లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ కేబినెట్ లో 20 మందికి చోటు కల్పించారు. కేబినెట్ లో 12 మంది కొత్త మంత్రులు చేరారు. 8 మంది పాత మంత్రులు కొనసాగుతున్నారు. సచివరాగి అధికార ఇక అటు కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే యశ్వంత రాయగౌడ రాజీనామా చేశారు. యశ్వంత రాయ బాటలోనే మరో ఎమ్మెల్యే బెలూరు గోపాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఎమ్మెల్యే గోపాలకృష్ణ రాజీనామా చేస్తారని సమాచారం. మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని గోపాలకృష్ణ అంటున్నారు. కుట్రతోనే తనను మంత్రి పదవి నుంచి తప్పించారని గోపాలకృష్ణ ఆరోపిస్తున్నారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, కొద్దిసేపటి క్రితమే డీకే శివకుమార్ పూర్తి క్యాబినెట్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెలన్నర రోజుల తర్వాత కూడా పూర్తి క్యాబినెట్ అనేది ఏర్పాటైందనే చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 20 మంది చేయాల్సి ఉండగా కూడా గాయత్రి శాంతేగౌడ ఆమెను పేరును ఆఖరి నిమిషంలో తొలగించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 34 మంది పూర్తి మంత్రివర్గం ఉంటుంది. అయితే ప్రస్తుతం 33 మంది మంత్రులుగా 19 మంది ప్రమాణ స్వీకారంతో 30 మందికి ఈ సంఖ్య అనేది పెరిగింది. అయితే మరో కేవలం ఒక మహిళకు మాత్రమే పేరు ఉండడంతో ఆ మహిళ పేరు కూడా తొలగించడం జరిగింది. అయితే డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఎవరు మహిళ లేరనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈమెకే మరో అవకాశం ఇస్తారా, అయితే మరెవరికైనా మహిళకు అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే గత నెలన్నర రోజుల నుంచి కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మంత్రివర్గ ఏర్పాటు మీద ఒక ఉత్కంఠ కొనసాగిందని చెప్పాలి. అయితే ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఈ 20 మంది జాబితాను విడుదల చేస్తారు. ఆ సమయం నుంచి కూడా ఇటు ఆశావహులు ఎవరైతే మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని కేంద్రం ఎవరైతే కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారో వీరందరూ కూడా ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే జాబితా ప్రకటించిన సమయం నుంచి కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళన అనేది కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా వచ్చి తాము రాజీనామా చేస్తామని ప్రకటిస్తున్నారు. గోపాలకృష్ణ, యశ్వంత్ వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకరు ఆల్రెడీ రాజీనామా చేసి రేపు ఉదయం 10 గంటల సమయంలో కూడా తన రాజీనామా లేఖను సమర్పిస్తామని చెప్పి ప్రకటించారు. ఇదే విధంగా మరో 10 మంది కూడా ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే డీకే శివకుమార్ కూడా దీని మీద కొద్దిసేపటి క్రితమే స్పందించడం జరిగింది. అందరూ కూడా ఓపికతో ఉండాలని చెప్పి కూడా తనకు ఎమ్మెల్యేగా గెలుపొందినా కానీ 2004లో అవకాశం దక్కలేదని మంత్రివర్గంలో, అయితే తాను ఓపికగా ఉన్నందునే ఈరోజు సీఎం అయ్యానని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పదవి కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా సమన్వయంతో ఉండాలని చెప్పి కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అభిమానులు కానీ ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 19 మంది ప్రమాణ స్వీకారంతో మొత్తం 33 మందితో కూడా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటైందని చెప్పుకోవాలి. అయితే ఒక క్యాబినెట్లో మొత్తం కూడా ఒక మహిళ పేరును ప్రకటించారు. అయితే ఆ మహిళ చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించకపోవడంతో మరో మహిళకే అవకాశం కల్పిస్తారా, మరి ఎవరికైనా అవకాశం కల్పిస్తారా అనేది తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.